హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కోమలిని. ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఇంట్లోనే ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మన ఇంట్లో ఉండే కొబ్బరి ముక్కలతోనే తయారు చేసుకోవచ్చు. చాలా ప్యూర్‌గా చేసుకోవచ్చు మనం. ఏ కెమికల్స్ కూడా లేకుండా. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే మనం ఇలాగ కొబ్బరి ముక్కలతో అయితే చేసుకోవాలి. నేను వచ్చేసరికి ఇక్కడ 3 కాయలు అయితే తీసుకున్నానండి కొబ్బరికాయలు. వీటిని చిన్న చిన్న ఇలా ముక్కలుగా పలచగా కట్ చేసుకొని మనం మిక్సీ జార్‌లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో అంతా కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కొబ్బరి పాలు అయితే తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసరికి మనకు వాటర్ అయితే చాలా ఎక్కువే పడతాయి. కానీ మిక్సీలో ముందు ఎక్కువ పోయకూడదు కాబట్టి కొంచెం కొంచెం పోసుకుంటూ మనం కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక పాలన్నీ కూడా ఇలా మనం స్ట్రైన్ చేసుకోవాలి. ఒక క్లాత్‌తో కానీ, ఒక నెట్ కానీ, లేదంటే నెట్ చున్నీ కానీ, ఒక కాటన్ క్లాత్ ఏదైనా కానీ పెట్టుకొని మనం శుభ్రంగా కొబ్బరి పాలు అయితే బయటకైతే తీసేయాలి. ఈ పిప్పులో ఇంకొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. సెకండ్ ట్రిప్ వాటర్ అయితే మనకి కొంచెం పలచగా అయితే వస్తాయి చూడండి. ఇవి వాటర్ మీకు డిఫరెన్స్ అయితే చూపిస్తాను నేను. ఇవి రెండోసారి తీసిన పాలు చాలా పలచగా ఉంటాయి. ఇవి ఫస్ట్ ట్రిప్‌లో తీసినవి అయితే చాలా చిక్కగా అయితే ఉంటాయి. ఇలా మొత్తం కూడా పాలు తీసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పాలన్నీ కూడా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనం ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకోవాలండి. ఈ కవర్‌కి హోల్స్ అనేవి కూడా ఉండకుండా ఉండాలి. ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే మనకి తర్వాత మనం పాలు పోసిన తర్వాత మనకి ఐడియా అంటే వస్తుంది. చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇక్కడ. ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉందనుకోండి పాలు, వాటర్ ఇక్కడ సెపరేట్ అవుతాయి ఈ కవర్‌లో పోసిన తర్వాత. నేనైతే ఇక్కడ కవర్ చూసుకొని పోసుకున్నాను. ముందు వాటర్‌తో చెక్ చేసుకోవాలి. హోల్స్ ఏమీ లేవు అనుకున్న తర్వాతే మనం పాలైతే పోసుకోవాలి. ఈ కొబ్బరి పాలన్నీ కూడా. ఇలా పోసిన తర్వాత దీన్ని మనం ఒక చున్నీతో గానీ లేదంటే ఇలా డైరెక్ట్‌గా ఇలా కవర్‌తో గానీ ఇలాగ దివాన్‌కి హ్యాంగర్ లాగా ఇలాగ మనం వేలాడతీయాలి. ఒక మేకుకి గానీ దేనికైనా పర్లేదు. ఇలా వేలాడతీసినప్పుడు కింద ఒక ప్లేట్ గానీ ఏదైనా పెట్టండి. ఎందుకంటే కింద పడితే పగులుతుంది కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కొద్దిసేపటికి మనకి ఇలా వాటర్ అయితే సెపరేట్ అయితే అవుతాయి. అంటే 4 అవర్స్ అయితే మినిమం పడుతుందండి వాటర్ అంతా మనకు సెపరేట్ అవ్వడానికి. ఇలా వాటర్ అనేది కిందకొస్తుంది. దీంట్లో ఉన్న ఆయిలు క్రీమ్ అంతా కూడా పైకొస్తుంది. ఇలా మనం చిన్నగా కట్ చేసి కింద వాటర్ అయితే తీసేసేయాలి. ఇలా వాటర్ పోయిన తర్వాత మిగిలిన ఈ గుజ్జంతా కూడా అంటే ఈ క్రీమ్ అంతా కూడా మనం ఏ దాంట్లో అయితే మనం ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నామో దాంట్లో పోసుకోవాలి. ఇలా అంతా పోసుకుంటే చూసారా ఎంత చిక్కగా అయితే వచ్చిందో. దీన్ని ఇంకా మనం స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. చాలా టైం పడుతుందండి మరగడానికి అయితే మటుకి. ఇక్కడే మనకి ప్రాసెస్ అంతా కూడా బాగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం టైం అయితే ఎక్కువే పడుతుంది. చూసారా ఇలా మరుగుతూ ఉండగానే దగ్గరికి అయితే వస్తుంది. బాగా కలుపుతూ ఉండాలి అడుగు అనేది పట్టకుండా. మీకు వీలైతే నాన్ స్టిక్ దాంట్లో పెట్టుకోండి. అడుగు అనేది పట్టకుండా ఉంటుంది. ఇలా మూత పెట్టుకొని కలుపుకోవటం వల్ల మనకి పిల్లి పడకుండా అయితే ఉంటుంది. ఇలా మూత పెట్టుకొని కలుపుతూ ఉంటే కాసేపటికి మనకి ఇలా ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. ఇంకా మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇంకా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దగ్గరే ఉండి అడుగు అనేది పట్టకుండా కలుపుకుంటూ ఉంటే కాసేపటికి మనకి ఇలాగా ఆయిల్ అయితే రెడీ అవుతుంది. నేను తీసుకున్న కొబ్బరి ముక్కలకి ఇదే ఆయిల్ వచ్చిందండి. ఎందుకంటే కొబ్బరి ముక్కలు బాగా ముదురుగా అయితే లేవు. మనం తీసుకున్న కొబ్బరి ముక్కలను బట్టి మనకు ఆయిల్ అయితే వస్తుంది. ఇలా వేడి మీద ఉన్నప్పుడే మనం ఈ ఆయిల్ అంతా కూడా మనం వడపోసుకోవాలి. చల్లారితే ఈ పిప్పులోకి ఆయిల్ అంతా కూడా చాలా ఉండిపోతుంది. కాబట్టి నేను వేడి మీద తీసి ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇది కూడా చల్లారిన తర్వాత నేను గాజు సీసాలోకి అయితే ఈ ఆయిల్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చూడండి నేను తీసుకున్న కొబ్బరికాయలకైతే ఇంత ఆయిల్ అయితే వచ్చింది. చాలా ప్యూర్, చాలా న్యాచురల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అందరికీ కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఇప్పుడు కొత్త వీడియోస్ పెట్టిన మీకు నోటిఫికేషన్